న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం చంద్రగిరిలోని శ్రీరామ్ డైరీలో పాలల్లో కల్తీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని జిల్లా ఆహార భద్రతా సంస్థ మరియు పోలీస్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో పాలల్లో కల్తీ జరుగుతున్నాయని, పాలల్లో పాల పౌడర్ కలుపుతూ పాలను తయారు చేస్తున్నారని, ఎసిటిక్ యాసిడ్తో పన్నీరు తయారు చేస్తున్నారని మరియు ఇతర రసాయనాలు కూడా కలిపి పన్నీరు తయారు చేయడానికి వాడుతున్నారని, వీటన్నిటినీ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపిస్తున్నామని, ల్యాబ్ రిపోర్ట్స్లో ఆరోగ్యానికి హానికరం అని తెలిస్తే వారి మీద క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాలల్లో కల్తీ వలన అధిక సంఖ్యలో భారతదేశంలో క్యాన్సర్ వస్తుందని తెలిసిందే. ఒకానొక దశలో గేదెలు ఆవులు లేకుండా పాలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరంగా తయారవుతుంది అన్నారు. ఈ రైట్స్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి ప్రభాకరరావు గారు, అలాగే మా తరఫున దర్శిసిఐ, నేను, అలాగే ముళ్ళమూరు ఎస్ఐ అందరం కూడా వచ్చి ఇక్కడ రైట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రైట్స్లో పన్నీరు ఇంకా ఇతర పాల పదార్థాలలో ఏదైనా హానికర పదార్థాలు వాడుతున్నారా, కల్తీ పదార్థాలు ఏమైనా వాడుతున్నారా, ఇట్లాంటివన్నింటినీ కూడా మన ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి ప్రభాకరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాని యొక్క తదుపరి ఎలా ఉంటుంది ఏందనేది సార్ మాట్లాడుకుంటూ. నేను జిల్లా ఆహార భద్రతా అధికారి, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఈరోజు దర్శి ఏరియాలో, శ్రీరామ్ డైరీ ఏరియాలో పాలు కల్తీ అనే దాని మీద రావడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, గౌరవనీయులు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశానుసారం పాలు కల్తీ ఎక్కువ జరుగుతున్నాయి దర్శి ఏరియాలో అని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆదేశానుసారం మేమందరం వచ్చాము. పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కంబైన్ జాయింట్స్ రైడ్స్ చేయడం జరుగుతుంది. అయితే పన్నీర్ అనేది ఈరోజు ఇక్కడ పన్నీర్ అనేది మేము చాలా ఉంది. పన్నీర్ అనేది చాలా తయారైంది, పట్టుకున్నాము. దాన్ని శాంపిల్ కలెక్ట్ చేశాము. ఎసిటిక్ యాసిడ్తో పన్నీర్ తయారు చేస్తున్నారు. ప్లస్ పాల పౌడర్, మిల్క్ పౌడర్ అనేది కలుపుతున్నారు. తర్వాత ఇంకా ఇతర కెమికల్స్ అనేవి కలుపుతున్నారు. అవి కరెక్టా కాదా, మోతాదు మించి కలుపుతున్నారా? మోతాదు మించి కలిపితే ప్రజల ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఆ మోతాదులు మించుందా లేదా అనే దాని మీద మేము చేసామంటే శాంపిల్ కలెక్ట్ చేసాము. కోవా శాంపిల్, పన్నీర్ శాంపిల్, అలాగే ఇతర మిల్క్ క్రీమ్ శాంపిల్స్, క్రీమ్ అవన్నీ కలెక్ట్ చేసాము. కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాము. ల్యాబ్ రిపోర్ట్ కనుక ఆరోగ్యానికి హానికరం అనేది రావడం జరిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. లేదు సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ వస్తే జేసీ కోర్టులో కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పాలు కల్తీ వలన క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది. ప్రజలు ఇండియాలో క్యాన్సర్ రోగులు పెరిగిపోయారు. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ వచ్చేస్తుంది. అందరికీ, ఆడ మగాని లేకుండా అందరికీ క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి ఈ పాలు, మంచి పాలు, కల్తీ పాలు అనేది అరికట్టాలనే ఉద్దేశంతో పోలీస్ అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు పనిచేస్తుంది. ఈ దర్శి ఏరియాలో ఎక్కువ కల్తీలు జరుగుతున్నాయి. దాన్ని ఏం చేస్తారంటే మిల్క్ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. మిల్క్ కలెక్షన్ పాయింట్లో ఈ పాలు పోసే వాళ్ళ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు డైరీ రోజు వచ్చి వాళ్ళు పాలు కలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి అక్కడే వాటిని చెక్ చేసి అరికట్టాలి. ఈరోజు ఒక అతను ఎవరైనా పాలు కల్తీ తీసుకొచ్చాడు అనుకోండి, ఆ పాలు అక్కడ పారబోస్తున్నారు. కానీ అతను అసలు పాలే తీసుకురాకుండా చేయాలి. అలాగే ఆ లిస్ట్ ఏదైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ ఇస్తే వాళ్ళు ఎవరెవరు కల్తీలు చేస్తా అనే దాని మీద మేము దృష్టి పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేసులు కూడా పెడతాము. అలాగే ఈ డైరీ వద్దంటే ఇంకో డైరీలో పోస్తున్నారు, ఆ డైరీ వద్దంటే ఇంకో డైరీలో పోస్తున్నారు. ఇది కుటీర పరిశ్రమలాగా అయిపోయింది. ఒకానొక పరిస్థితుల్లో అసలు గేదె లేకపోయినా, ఆవే లేకపోయినా పాలు కూడా తయారు చేసి కేంద్రాలు పోసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మెయిన్ మిల్క్ కలెక్షన్ పాయింట్స్ దగ్గర దీన్ని అరికట్టడం జరుగుతుంది. ఇలాంటి ఏమైనా వస్తే పోలీసు డిపార్ట్మెంట్ దృష్టికి కానీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ వస్తే మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. నిఘా అనేది పెడతాము. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీద ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, ఇన్స్పెక్టర్ సిబ్బంది తక్కువ ఉన్నారు. కాబట్టి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి పనిచేయాలి. ప్లస్ ఈ డైరీ వాళ్ళు కూడా, డైరీ కలెక్షన్ పాయింట్లో వాళ్ళు కూడా ఎవరెవరు కల్తీలు చేస్తున్నారు అనేది ఒక లిస్టు కనుక మాకు ఇచ్చి వాళ్ళని ఆపి మాకు కూడా తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటే పాలు కల్తీ అనేది అరికట్టడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ఒక అవకాశం దొరుకుతుంది.